మార్నింగ్ ఇంట్లో పూజ అవ్వగానే ఈవినింగ్ కొన్ని వినాయకుడి పందిర్లకు వెళ్ళాం. ఫస్ట్ వెళ్ళింది సంతోష్ హోటల్. ఇక్కడ ఎప్పుడు ఏదో ఒక స్పెషల్గా పెడతారు. ఎంట్రన్స్లో ఇలా చిన్న వినాయకుడు అభిషేకం చేస్తా, శివుడేమో వినాయకుడిని అటు ఇటు తిప్పుతా ఉన్నాడు. లోపలికి వెళ్ళంగానే వినాయకుడు వేషం వేసుకుని ఒక ఎక్కుతున్నాడు. చిన్నపిల్లలు అందరూ ఫొటోస్ దిగుతున్నారు అనమాట. ఇలాగా గోమాత ఉంది. వినాయకుడికి లెఫ్ట్ సైడ్ ఒక చిన్న వినాయకుడి విగ్రహం ఉంటుంది. దర్శనం చేసుకుని రైట్ సైడ్కి వచ్చేసరికి శివుడికి అభిషేకం చేస్తే ఇంకో వినాయకుడు ఫ్రంట్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. అవ్వంగానే దీని పక్కన సందులో చాక్లెట్ వినాయకుడు అంట, భలే బాగుంది. ఇది అవ్వంగానే రాజుపేట వినాయకుడి గుడికి వెళ్ళాము. ఇక్కడ వినాయకుడి విగ్రహం లోపల గుళ్ళో ఉంటుంది. సైడ్న వినాయకుడిని పెడతారు. ఇది ఎర్రమట్టితో చేశారండి. ఇక్కడ కూడా ఎప్పుడు ఏదో స్పెషల్ చేస్తారు. 48 రోజులు పట్టిందంట ఆ వినాయకుడిని చేయటానికి. ఇంకా దాంతోపాటు కొన్ని వినాయకుడి పందిర్లు కూడా దర్శించుకున్నాం. లాస్ట్ ఇయర్ వినాయక చవితితో వినాయకుడి వీడియోతోనే నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. విఘ్నాలన్నీ తొలగి మీ అందరికీ వినాయకుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.